అందరికీ నమస్కారం. నేను మీ జై భారత్. జై భారత్, జై జై భారత్ అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడమే నా యొక్క ప్రధాన లక్ష్యం. దానికి అనుగుణంగా నేను చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నానికి మద్దతు తెలియజేస్తున్న మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. అయితే ఈరోజు ఉదయము ఒక మిత్రునితో జరిగినటువంటి సంభాషణలో భాగంగా తన యొక్క ఆవేదనను నాతో చెప్పడం జరిగింది. ఏంటంటే, నేను చేస్తున్నటువంటి ఏదైతే నా ఎదుగుదల కోసం నేను చేస్తున్నటువంటి పనిలో దానికి అడ్డు వస్తూ కొంత ఇబ్బందిగా మారిండు ఒక వ్యక్తి అని చెప్పడం జరిగింది. తన ఎదుగుదలను జీర్ణించుకోలేక ఇంకో వ్యక్తి ఇబ్బందిగా మారిండు అని చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, అలాంటి వాళ్ళు అక్కసుతోటి అసూయతోటి పని చేసేవాళ్ళు, అంటే వాళ్ళ యొక్క విలువైన సమయం, వారి జీవితంలో విలువైన సమయం మనలాంటి వాళ్ళు, అంటే ఎదుగుతున్నటువంటి వాళ్ళను చెడగొట్టడం కోసం ఇలాంటి వాళ్ళు ఇందుగలడు అందుగలడు ఎందెందు వెతికినా అందందుగలడు అన్నట్టు సమాజంలో ఎక్కడైనా ఉంటారు ఇలాంటి వాళ్ళు అని చెప్పడం జరిగింది. అంటే ఇతరుల ఎదుగుదలను తట్టుకోలేక జీర్ణించుకోలేక అక్కసుతోటి చెడగొట్టడానికి చాలామంది ఉంటారు అని చెప్పడం జరిగింది. అలాంటి వాని కోసం నువ్వు అనవసరంగా మదన పడుతూ నీ యొక్క ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకని చెప్పడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అక్కసతోటి అసూయతోటి ఉండేవాళ్ళు సమాజంలో ఎక్కడైనా ఉంటారు. వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో ఇతరుల మీద డామినేట్ చేయడం కోసం తల దూర్చి మరీ చెడగొట్టడం జరుగుతుంది, ఏ విషయాన్నైనా సరే. కానీ మొత్తం మీద వాళ్ళ డామినేషన్ రావాలనే ఉద్దేశంతో, ఎందుకంటే వాళ్ళు ఖాళీగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాళ్ళు ఖాళీగా ఉంటారు. వారి యొక్క విలువైన సమయాన్ని ఇలా చెడగొట్టడం కన్నా తన ఎదుగుదల కోసమో, లేకపోతే తన కుటుంబం ఎదుగుదల కోసమో, తన ఆర్థికంగా ఎదగడం కోసమో ప్రయత్నిస్తే బాగుంటుంది. కానీ చెడగొట్టడానికి, ఇతరులను డామినేట్ చేయడానికి అనవసరంగా వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. కానీ కొంత మేరకు సక్సెస్ అవుతుండొచ్చు, కానీ వాళ్ళు సమాజంలో ఎప్పటికీ అలాంటి వాళ్ళుగానే మిగిలిపోతారు. ఎలాంటి వాళ్ళు మీకు తెలుసు. ఇలాంటి వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా అలాంటి అనుభవం జరిగి ఉంటుంది. అలాంటి వాళ్ళ నుండి మీకు ఖచ్చితంగా ఎప్పుడో ఒక సందర్భంలో అనుభవం జరిగి ఉంటుందని నా ఉద్దేశం. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మనం అనవసరంగా పట్టించుకొని మదనపడి అనవసరంగా మీ యొక్క ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవద్దని తెలియజేస్తూ, ఇక నా వీడియో చివరన ఇలా ఉండాల్సిందే. జై భారత్, జై జై భారత్. థ్యాంక్ యూ.